సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ముస్తాబాద్ వెళ్లే రోడ్డు నుండి కేసీఆర్ స్కూల్ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు విస్తరణ పనుల్లో తమ ఆస్తులు ఇండ్లు కోల్పోతున్నామని బాధితులు ఆందోళన చేపట్టారు. దుబ్బాక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇటీవల రోడ్డు వెడల్పు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా 60 ఫీట్ల వెడల్పు రోడ్డు వేయడానికి ఈరోజు మార్కింగ్ చేశారు. దీంతో బాధితులంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. 60 ఫీట్ల రోడ్డు వేయడంతో తమ ఆస్తులు ఇండ్లు కోల్పోతున్నామని, ముందుగా తమకు నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, పాలకవర్గం, ప్రతిపక్షం అందరూ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళని చెప్పి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మున్సిపల్ వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళు ఎవరో తెలియదు, వచ్చి రోడ్డు వేయడం చేస్తామని 60 ఫీట్లకు మార్కింగ్ చేసిపోయారు. ఈ రోడ్డు వద్దు, పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు అయిపోతుంది. ఈ 15,000 జనాభాకు 60 ఫీట్ల రోడ్డుతోని ఇక్కడ ఇంతమందికి అన్యాయం జరగడం, ఒక్కొక్కరికి ఇండ్లే పోతున్నాయి, మొత్తానికి ఉండడానికి మళ్ళీ వాళ్ళకి స్థలం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు, ఈ ఒక్క బస్సు కొరకు ఈ రోడ్డు వద్దని మేము ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, అధికారులకు మేము మొరపెట్టుకుంటున్నాం. దయచేసి ఈ రోడ్డుని ఆపండి, కాలేజీ వరకు రోడ్డు చేసుకోండి, పెద్దగా అక్కడ నుంచి ఆర్ఎండ్బి రోడ్డు చేసుకోండి. ఈ ఊళ్ళెకొద్దు చేస్తే గాంధీ నుంచి బస్టాండ్ నుంచి మొత్తం ఊరంతా వెడల్పు చేయండి. కానీ ఈ కొద్ది మందికి, ఈ గరీబులకి, ఇంతమందికి అన్యాయం చేసుడు, ఇది ఈ రోడ్డు అవసరం వద్దని మా అభిప్రాయం.